ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యము నుండి రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రము. పాపము నుంచి విమోచన అన్నది దేవుడు మనకిచ్చిన గొప్ప వరం. సాతానుడు ఇంకా ఏమాత్రం మన మీద ఏలటానికి వీల్లేదు. సాతానికి మన మీద ఎటువంటి అధికారం లేదు. దాని తల కొట్టి కూరలు లాగేసినట్లుగా మనం విముక్తులం చెందాం. మనకి ఫ్రీడమ్. ఇది దేవుని యొక్క భాగ్యం. కృప ఉన్నది అని మనము ఎప్పుడు ఇంకా పాపంలో నిలిచి ఉండకూడదు కదా. దేవుడు కృపను బట్టి మన పాపములు క్షమిస్తున్నాడు, మంచిది. కానీ అది మనకి ఒక మళ్ళీ పాపం చేయడానికి కారణం కాకూడదు అని పౌలు ఎంతో వివరంగా వివరిస్తున్నాడు. యేసు ప్రభు మరణించి తిరిగి లేచాడు. అలానే మన పాపములన్నీ మరణించేటట్లు చేసి పునరుత్థానుడైనట్లుగా మనకు కృపను అనుగ్రహించాడు. ఇంకెన్నడూ మనకి పాపంతో సంబంధం లేదు. కాబట్టి మనము శరీరానుసారంగా కాకుండా, శరీరం మనల్ని ఏలనీయకుండా మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి, మీ అవయములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించండి అని పౌలు ఎంతో వివరంగా వివరిస్తున్నాడు. ఇది మనము నేర్చుకోవాల్సిన విషయం. దేవునికి మనల్ని అప్పగించుకొని మనం చేసే ప్రతి క్రియ కూడా నీతి సాధనంగా ఉండి దేవుని మహింపరచాలి. మనం పాపం నుంచి విముక్తి చెందిన వాళ్ళం. పాపంలో ఉన్నప్పుడు మన ఆలోచనలు, మన కోరికలు, మన చేష్టలు అన్నీ వేరేగా ఉన్నాయి. క్రీస్తులోనికి వచ్చిన తర్వాత వాటి ప్రభావం మన జీవితం మీద ఉండడానికి వీల్లేదు. మనం క్రీస్తు వారమైనట్లుగా ఉండాలి. స్వతంత్రత దేవుడు మనకు అనుగ్రహించాడు. అంటే స్వతంత్రత అంటే బోధకుడు ఎవరు లేడు, అధికారి ఎవరు లేరు అని కాదు. మనము నీతికి దాసులం, మనం దేవునికి దాసులం. మనకు స్వతంత్రత వచ్చింది అంటే దేవునికి దాసులమయ్యామని. దేవునికి దాసులయ్యాం కాబట్టి మనం కొత్త మార్గంలో నడిచి జీవితమును మలుచుకుంటూ ఆనందకరమైన మార్గంలో వెళ్తాం. ఇది మనకి నీతికి దాసులమైనందుకు మనకి ఒక ప్రతిఫలం. హృదయం కూడా మార్పు చెందిపోతుంది. హృదయంలో కోరికలు, ఆలోచనలు కూడా మారిపోతాయి. పరిశుద్ధాత్మని కార్యానికి మనము అవకాశం ఇస్తాం. ఈ లెంట్ కాలంలో పరిశుద్ధాత్మని కార్యానికి మనం అవకాశం ఇచ్చి ప్రతిరోజు ఆయన ద్వారా నింపబడుతూ ఆయన మార్గంలో నడుచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందును బట్టి దేవునికి స్తోత్రం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన యేసయ్యా, నీ నామమునకు వందనాలు ప్రభువా. మమ్మల్ని రక్షించి ప్రభువా మా పాపముల నుంచి మమ్మల్ని విడుదల దయచేసినందుకు కృతజ్ఞతలు తండ్రి. ఇంకెన్నడూ ప్రభువా పాపం వైపు చూడకుండా నీ కృప ఉన్నది అనుకొని మేము పాపం జోలికి వెళ్లకుండా నీతి మార్గంలో నడుస్తూ ముందుకు వెళ్ళి ఎంతోమందికి మేము సహాయపడే వారంగా ఉండడానికి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.